తెలుగు సినీ ఇండస్ట్రీలో డ్యాన్స్ అంటేనే మెగాస్టార్ చిరంజీవి అన్న సంగతి తెలిసిందే. ఆయన వేసే స్టెప్పులు, డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకుల్ని భలేగా అలరిస్తాయి. అందుకే ఆయన పేరు గిన్నీస్ బుక్లో ఎక్కింది. చిరంజీవిని ఇన్స్పిరేషన్గా తీసుకొని అనేక మంది హీరోలు ఆ తర్వాత డ్యాన్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అలాంటిది ఆయన ముందే డ్యాన్స్తో చెలరేగిపోయారు సూపర్ స్టార్ కృష్ణ. సినీ రంగంలో డేరింగ్ హీరో అంటే కృష్ణ పేరు చెప్తుంటారు. డాన్స్కి ఐకాన్ అయిన చిరంజీవి ముందే ఓ సందర్భంలో ఆయన ఓ పాటకి డాన్స్ మెప్పించారు. అది చూసి షాక్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియాలంటే 4 శతాబ్దాలు వెనక్కి వెళ్ళాలి. కోడి రామకృష్ణ డైరెక్షన్లో సూపర్ స్టార్ కృష్ణ, రాధా జంటగా తెరకెక్కిన చిత్రం దొంగోడొచ్చాడు. ఈ చిత్రం షూటింగ్ చెన్నైలోని శివాజీ గార్డెన్స్లో జరుగుతుంది. ఆయన మీద ఒక పాట తీస్తున్నారు. అదే లొకేషన్లో మెగాస్టార్ చిరంజీవి చిత్రం షూటింగ్ కూడా జరుగుతుంది. హీరో కృష్ణ అక్కడే ఉన్నారని తెలియగానే ఆయన్ని కలవటానికి చిరంజీవి దొంగోడొచ్చాడు సెట్కి వెళ్ళారు. చిరుని చూడగానే కోడి రామకృష్ణలో టెన్షన్ మొదలైందంట. ఎందుకంటే ఆ రోజు కృష్ణతో ఓ సాంగ్ షూటింగ్ ప్లాన్ చేశారు. డాన్స్లో చిరంజీవి మాస్టర్ కనుక పాట తీస్తున్నప్పుడు ఆయన అక్కడే ఉంటే హీరో కృష్ణ ఏమన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతారేమోనని కోడి రామకృష్ణ టెన్షన్ పడ్డాడు. దీంతో చిరంజీవి వెళ్ళిన తర్వాత సాంగ్ షూట్ చేద్దామని ఆగిపోయారు. అయితే ఎంతసేపటికి చిరంజీవి అక్కడి నుంచి వెళ్లకుండా మాటలతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన కృష్ణ ఏమైంది, షార్ట్ తీయరా అని అడగ్గా తీద్దాం సార్ అని ముక్తసరిగా చెప్పారు. కోడి రామకృష్ణ పడుతున్న ఇబ్బందిని హీరో కృష్ణ గమనించి ఏం పర్వాలేదు షార్ట్ తీద్దాం అని కుర్చీలోంచి లేచి కెమెరా ముందు నిలబడ్డారు. అంతమంది ముందు అంత పెద్ద డాన్స్ మూమెంట్స్ని ఏమాత్రం తడబడకుండా ఒకే టేక్లో చేసేశారు కృష్ణ. కృష్ణలోని ఆ ఎనర్జీని చూసి చిరంజీవి షాక్ అయ్యారంట. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి అభినందిస్తూ, నీ కాన్ఫిడెన్స్కి సూపర్ సార్, నాకు బాగా నచ్చింది. ఇంత పెద్ద మూమెంట్ని ఇబ్బంది పడకుండా భలే చేసేశారని పొగిడేశారట. ఈ విషయం అప్పట్లో ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. కృష్ణకి తన మీద ఉన్న నమ్మకమే ఆయన్ని అంత పెద్ద సూపర్ స్టార్ చేసిందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.